ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 59వ కీర్తన 16వ వాక్యాన్ని చదువుదాం. 59వ కీర్తన 16వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఈ వాక్యాన్ని మనము గమనించినప్పుడు మరి రాయబడినటువంటి ఈ యొక్క వాక్య భాగములో ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహధ్వని చేసేదను అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, ఉదయమున నీ కృపను గూర్చి ఏంటండి? ఉదయకాలమున దేవుని యొక్క కృపను గూర్చి ఎందుకు భక్తుడు ఉత్సాహగానము చేయాలని ఇష్టపడుతున్నాడు? మధ్యాహ్నంగా ఉత్సాహగానం చేయొచ్చుగా, సాయంకాలం చేయొచ్చుగా, లేకపోతే రాత్రిపూట పడుకున్నప్పుడు చేయొచ్చుగా. మరి ఉదయకాలమున ఎందుకు చేయాలి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంటుంది. ఏంటనంటే ఉదయమున నీ కృప చేత మమ్మను తృప్తిపరచుము. హల్లెలూయా. అంటే దేవుని యొక్క కృపట ఉదయకాలమునే మన మీద కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా. ఉదయకాలమందే చూడండి దేవుని కృప మన మీద కుమ్మరింపబడుతుంది. నా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉదయాన్నే నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తానని తలుపు తట్టే వాళ్ళు ఎవరున్నారండి? ఉదయకాలమందే ఇదిగో నేను నీ ప్రాజెక్టులు కానివ్వండి, నీ మార్గాలలో క్షేమాన్ని కానివ్వండి, అన్నిటినీ నేను ఇస్తానని ఒక కాపుదల ఎవరి గలరీలో ఈ రోజున. కానీ దేవుడు అంటున్నాడు, ఈ దినమంతా నువ్వు కాపాడబడాలంటే, ఈ దినమంతా కూడా తొట్టిల్లిపోకుండా బలవంతురాలుగా ఉండాలంటే, ఈ దినమంతా కూడా ఇదిగో నీవు క్షేమముగా ఉండాలంటే నేను నీకు ఉదయకాలమున కృపను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఉదయకాలమున తన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడట. అందుకనే భక్తుడు అంటాడు, ఇదిగో నేను దానిని బట్టి ఉత్సాహగానాన్ని చేస్తాను. దేనిని బట్టి? నీ కృపను గూర్చి. హల్లెలూయా. నీ కృపను గూర్చి నేను ఉత్సాహగానము చేసేదను, ఉత్సాహగానాన్ని చేస్తాను. అంటే నేను పాడుతాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను. నీ యొక్క కృపను నేను వర్ణిస్తాను, ప్రచురపరుస్తాను. చూడండి నా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడిచ్చిన కృపను ఎంతమంది తలంచుకుంటున్నారు? దేవుడిచ్చినటువంటి కృపను ఎంతమంది నా దేవుని బిడ్డలారా తలపోసుకుంటున్నారు? ఆలోచించండి. మరి ఆ కృపను బట్టి మనము గానము చేస్తున్నామా? సంతోషిస్తున్నామా? ఆనందిస్తున్నామా? మరి ఈనాడు ఆ కృపను నా దేవుని బిడ్డలారా పొందుకున్నామన్న సంతోషమైన మనకుందా? చూడండి నా దేవుని బిడ్డలారా, కృపను కాదు కానీ డబ్బుని దేవుడు డబ్బిచ్చి, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటివన్నీ కూడా ఇదిగో మన చేతిలో ఉంచితే అప్పుడు మనలో ఒక ఉత్సాహం వస్తుంది. అప్పుడు మనలో ఒక తెలియనటువంటి ఆనందం కలగద్ది. నా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒకవేళ ఇవ్వాలనుకుంటే ప్రభు ఇవ్వడా? ఎందుకు ఇవ్వట్లేదు? ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒకానొక రోజున అవి అశాశ్వతమైనవే, అవి గతించిపోతాయి. కానీ గతించనివి, శ్రేష్టమైనవి, పరసంబంధమైన ఈవులు దేవుడు మనకిచ్చాడు. అందుకని అపోస్తుడైన పౌలుతో ప్రభు అంటాడు, నా కృప నీకు చాలును. హల్లెలూయా. కనుక అటువంటి కృప దేవుడు మనకు దయచేయనట్లుగా ఆ కృపను ఇదిగో మన జీవిత కాలమంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు యేసయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయకాలం నీ మాటలు నా ప్రభు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. అవునయ్యా, ఉదయకాలమున నీ కృప మా మీద కుమ్మరింపబడునుగాక. అయా ఉదయకాలమున ఇదిగో నీ బిడ్డల యొక్క జీవితాలలో కృప కుమ్మరింపబడునుగాక. ఆ రీతిగానైనా మమ్మల్ని బలపరచమని, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.